సో పరిశుద్ధాత్మ దేవుడికి మన శరీరము ఆలయము అని చెప్పాడు. అందుకే ఈ శరీరము దేహం ఇచ్చిన శరీరము, దేవుడిచ్చిన శరీరము మన దేహము దేవుడిచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయం. ఈ దేవుడి శరీరంతో దేవుణ్ణి మహిమపరచు. అందుకే ఈ శరీరము అపవిత్ర కాకుండా చూసుకోవాలి. మన ఆలోచనలు, మన తలపులు, మన ఉద్దేశాలు, మన మనస్సు అపవిత్రత రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉంచుకోవాలి శరీరాన్ని. పరిశుద్ధాత్మకు ఆలయం కాబట్టి ఆ ఆలయాన్ని మనము జాగ్రత్తగా శుద్ధంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే చెప్పాడు దేవుడు, నువ్వెంత పెద్ద మందిరం కట్టించినా నేను ఆ మందిరంలో ఉండను అంటాడు. నువ్వు ఎన్ని పెద్ద గోడలు కట్టినా, ఎంత పెద్ద మందిరం కట్టినా నేను రాళ్లల్లో ఉండను, రప్పల్లో ఉండను, చెట్టు ముక్కల్లో ఉండను, ఎక్కడ ఉండను, నీ శరీరంలోనే నివసిస్తాను అన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయమైన మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన మన లోపలనే ఉంటాడు, మనతోటే ఉంటాడు, మనల్ని బోధిస్తాడు, మనల్ని మారుస్తాడు. కాబట్టి వి షుడ్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. మన లోపల ఆ దేవుడు ఉన్నాడు, గుర్తించండి. అందుకే ఎలా పడతాలో మనం ప్రవర్తించద్దు, ఎలా పడతాలో మాట్లాడద్దు. నీ లోపల ఒక దేవుడు ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు. ఇప్పుడు నీ ఇంటికి ఒక బంధువు వచ్చాడు, నీ ఇంటికి ఒక దైవజనుడు వచ్చాడు, లేదా నీ ఇంటికి ఒక మంచి విఐపి పర్సన్ వచ్చాడు. నువ్వు ఎలా పడతాలో మాట్లాడతావా, ఎలా పడతాలో ప్రవర్తిస్తావా? అలా కాదు కదా. అందుకే మనం నేను చెప్పాను నిన్న, మనం వినే వినికిడి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మనం వినొద్దు, ఏది పడితే అది చూడొద్దు, ఏది పడితే అది మాట్లాడద్దు. సో ఎలా పడితే అలా మనం ఆలోచించద్దు. ఈవెన్ మన ఆలోచనలు కూడా మన కంట్రోల్లో ఉండాలి. చెడు ఆలోచనలు రాకుండా, అపవిత్రమైన ఆలోచనలు రాకుండా కాపాడుకోవాలి, బ్లాక్ చేయాలి. సో అప్పుడు నీ శరీరము పవిత్రంగా ఉంటది. ఈ శరీరంతో వ్యభిచారము చేస్తే అపవిత్రత అయిపోతుంది. ఈ శరీరంతో డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ అడిక్షన్ అవుతే అపవిత్రత అయిపోతుంది, అపరిశుద్ధత అయిపోతుంది. కాబట్టి ఇలాంటి శరీరంలో దేవుడు నివసించలేడు, ఉండలేడు. నువ్వు ఎంత హోలీగా ఉంటే నీ లోపల పరిశుద్ధాత్మ శక్తికి అంత ప్రభావం వస్తుంది. అందుకే చీకటితో నింపుకొద్దు మన శరీరాన్ని, వెలుగుమయంలో ఉండాలి ఎప్పుడైనా కూడా. అందుకే ఆత్మ ఫలాలలో ఎప్పుడు ఫలించాలని కోరుకోండి. ఆ ఆత్మ ఫలాలే మన శరీరంలో వెలుగుని తీసుకొస్తాయి. కాబట్టి యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందుర నేను. అపోస్తుల కార్యంలో 1:5 ఒకప్పుడు బాప్తిజము ఎలా ఉండేదండి? నీళ్ళల్లో ఇట్లా ముంచి తీర్చేవాళ్ళు. సో కానీ ఇప్పుడు ఆత్మతో బాప్తిజం అట. సో అంటే అట్లా ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్ ఫైర్ తో, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ బాప్తిజం తో నింపబడాలి. కానీ ఇది ఎంత మందికి ఉంది? చాలా కొద్ది మందికి. ఇది బాప్తిజం రావాలని కోరుకోవాలి. Fill my body with your Holy Spirit baptism, my Lord. Fill my body with your Holy Spirit baptism. పరిశుద్ధాత్మ బాప్తిజంతో మనం నింపబడి, ఇప్పుడు నీళ్ళలో మునుగుతే ఎలాగైతే నీళ్ళలో ఎలాగ మునుగుతామో బాప్తిజం తీసుకునేటప్పుడు, అలాగే మనం ఆత్మతో ముంచబడాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మ వశురుడవై ఉండాలి అని కోరుకోవాలి ఎప్పుడైనా కూడా. అందుకే స్పిరిట్ ని మీరు అడగాలి, అయ్యా నన్ను పరిశుద్ధాత్మ శక్తితో, జ్ఞానముతో, తెలివితో, మహిమతో నింపునాయన, వరాలతో, ఫలాలతో నింపుకున్నాయన అన్నప్పుడు నువ్వు ఆ పరిశుద్ధాత్మ శక్తితో నిండుకుంటావు. నాకెందుకులే, నేనేమైనా సేవకున్నా? నో. ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశుద్ధాత్మ దేవుడు పొందుకొని, ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకొని, పరిశుద్ధాత్మలో నిలబడి, పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని మనందరం కూడా దేవుల్లో నిలకడగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి పొందుకోవాలి. అందుకే వి షుడ్ నాట్ బి లైక్ ఏ పవర్లెస్ క్రిస్టియన్. మనం ఎవరం కూడా పవర్లెస్ క్రిస్టియన్ లాగా ఉండద్దు, పవర్ఫుల్ క్రిస్టియన్ లాగా ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. చాలా మంది డబ్బుని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని, కారుని, ప్రమోషన్ ని, జాబ్ ని, మ్యారేజ్ ని, గర్భఫలాన్ని, వీటిని అడుగుతారు. కానీ నాకు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలని అడిగారు. నేను ఆత్మ ఫలాలలో ఎదగాలి, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం లేకుండా ఉండాలని అనుకోరు. ఎవరు కూడా ఏంటిది ప్రేమలో, కరుణలో, కృపలో, దయలో ఎదగాలని కోరుకోరు. ఎందుకంటే నువ్వు వీటిలో ఎదుగుతూనే వాటిలో ఎదుగుతావు. వీటిలో ఎదగకుండా వాటిలో ఎదగాలనుకుంటే అది కష్టము. సో కాబట్టి నువ్వు ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్ ఫైర్ తో ఉండాలి, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ పవర్ తో ఉండాలి, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలి. సో కాబట్టి వాక్యము ఎప్పుడు కూడా మన శరీరంలో ఫలించాలండి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకే వాక్యము మన శరీరంలోకి రావాలి, దేవుడి యొక్క శక్తి మన శరీరంలోకి రావాలి, దేవుడి యొక్క ఆత్మ మన లోపలికి రావాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు? అపవాదికి చోటిస్తారు. బైబిల్ ఒకటే సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇవ్వకూడదు. సో నీ శరీరము దేవుడి యొక్క ఆలయం, అపవాదికి ఆలయం కాకూడదు.
సో ఇప్పుడు ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు, సో జారత్వంలో పడిపోయాడు, వాడి లోపలికి ఏమొస్తుంది? అదేంటి, వ్యభిచారం అనే దురాత్మ వచ్చేస్తుంది. సో దానివల్ల పరిశుద్ధాత్మ దేవుడు లోపల నివసించగలుగుతాడా? ఉండలేడు. ఎందుకంటే నువ్వు అలో చేసావు. అందుకే డోంట్ అలో ఈవిల్ ఐడియాస్, డోంట్ అలో ఈవిల్ యాక్టివిటీస్, డోంట్ అలో ఈవిల్ ప్రోగ్రామ్స్. ఈవిల్ యాక్టివిటీస్ కానీ ఈవిల్ ఐడియాస్ కానీ యాక్టివేట్ చేయొద్దు మన బాడీలో. సో నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అది మన దేవుడు మనకిచ్చిన బాప్తిజము. సో ఆయన పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మన లోపల తెలియని శక్తి ఆపరేట్ అవుతుంటా ఉంటది. ఆ శక్తితో అనేక అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యమైన కార్యాలు చేయొచ్చు. కనుక మీరు యెరూషలేమును యూదయ సమరదేశంలో ఎందంతయు భూదిగమంతల వరకును నాకు సాక్షులై ఉందనని వారితో చెప్పాను. అందుకే నువ్వు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడట శక్తి వస్తుందట, పరిశుద్ధాత్మ శక్తి. సో ఇవన్నీ ప్రేయర్ చేసుకుంటేనే వస్తుందండి. మీరు వాక్యం విన్న తర్వాత, సో ఎందుకంటే ఈ 180 days ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనందరి ఉద్దేశం ఏంటంటే మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఇంకా ఎంటీగా ఉండద్దు మన శరీరము, ఇంకా ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్ ఫైర్ తో, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఫైర్ తో, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ విజ్డమ్ తో, నాలెడ్జ్ తో, ఇంకా మనము వాక్యముతో నింపబడాలి. సో దట్ ఈస్ అవర్ బాడీ. మన దేవుడికి మన పట్ల, మన శరీరం పట్ల ఉన్న పర్పస్ ఏంటంటే మనము నింపబడాలి. దేంతో? దేవుడి యొక్క జ్ఞానముతో నింపబడాలి, వాక్యముతో నింపబడాలి. అంతేగాని లోక జ్ఞానముతో కావచ్చు, లేకపోతే అసూయతో. చాలా మంది శరీరం అంతా అసూయతో నింపుకుంటారు, శరీరం అంతా ద్వేషంతో నింపుకుంటారు, శరీరం అంతా పగతో నింపుకుంటారు, ప్రతీకారంతో నింపుకుంటారు. అలాంటి శరీరంలో దేవుడు నివసించలేదు. సో మనము దేంతో నింపుకోవాలి? వాక్యముతో నింపుకోవాలి, ప్రేమ సహనంతో నింపుకోవాలి. అప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుంది. అందుకే బైబిల్ ఒకటే సెలవిస్తుంది, ఎప్పుడు కూడా ఆత్మవశులై ఉండండి అంటుంది. సో ఆత్మ పూర్ణులై ఉండండి, ఆత్మవశులై ఉండండి, ఆత్మలో నిలకడగా ఉండండి అని చెప్తుంది. సో ఇవన్నీ కూడా మనకు హోలీ స్పిరిట్ గాడ్. అందుకే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మతో మాట్లాడగలగడానికి ప్రాక్టీస్ చేయండి. అంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, టేక్ ద గైడ్లైన్స్, స్పీక్ టు హిమ్. పరిశుద్ధాత్మ దేవుడా, గివ్ మీ ద గైడ్లైన్స్, గివ్ మీ ద విజ్డమ్, గివ్ మీ ద నాలెడ్జ్, గివ్ మీ ద పవర్, గివ్ మీ ద అథారిటీ అని అడుగుతుండండి. మెల్లిమెల్లిగా మీ లోపల అవన్నీ యాక్టివేట్ అవుతుంటా ఉంటాయి. సో అందరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, కానీ మీ ఆశను బట్టి, మీ దాహాన్ని బట్టి, మీ ఆకలిని బట్టి కూడా దేవుడు ఆపరేట్ అవుతుంటా అంటాడు. సో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. యోహాను సువార్త 14:15. సో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దేవుణ్ణి ప్రేమించలేవు. నా ఆజ్ఞలు గైకొందురు, ఆయన ఆజ్ఞలను గైకొనాలంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఈ రోజు నేను వాక్యం బోధించగలుగుతున్నాను, నా లోపల స్పిరిట్ ఉంది కాబట్టే బోధించగలుగుతున్నాను. మీరు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు వస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మిమ్మల్ని ఈ వాక్యం వినిపించేలాగా చేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. మీ లోపల ఈ వాక్యం వినాలన్న ఆశ కలిగిస్తాడు, ఈ వాక్యాన్ని విని గైకొని దాని ప్రకారంగా నడవాలని ఆశ కలిగిస్తాడు. కాబట్టి నువ్వు వాక్యం వినాలన్నా, వాక్యానుసారంగా నడుచుకోవాలన్నా నీ లోపల హోలీ స్పిరిట్ గాడు ఉంటేనే నువ్వు వాక్యానుసారంగా నడవగలుగుతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలన్నా, నువ్వు దేవుణ్ణి సేవ చేయాలన్నా ఆత్మ ఉంటేనే చేయగలుగుతావు. అందుకే దేవుని ఆత్మతోటే మనం సేవ చేయాలి, దేవుడి ఆత్మతోటే మనం వాక్యాన్ని చదువుకోవాలి, దేవుడి ఆత్మ సహాయంతో వాక్యాన్ని బోధించాలి, దేవుడి ఆత్మ సహాయంతో వాక్యం వినాలి. సో అప్పుడు నీకు కనెక్ట్ అవుతుంటా ఉంటది. సో ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. చూసారా, మన యొద్ద ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన. వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సో సత్య స్వరూపైన ఆత్మ మన లోపల ఉంటుంది, అంటే సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఈ లోకంలో పడకుండా, ఈ లోకంలో వ్యభిచారంలో, జారత్వంలో, ఆశలలో పడిపోకుండా మనందరినీ కూడా సత్య స్వరూపంలోకి నడిపిస్తుంది, పరలోక రాజ్యం వైపు నడిపిస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే గివ్ రెస్పెక్ట్ టు హిమ్. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా పడితే అలా మాట్లాడద్దు, రెస్పెక్ట్ గా మాట్లాడాలి.
ఎందుకంటే ఆత్మను మనం ధిక్కరించిన, ఆత్మను మనం వెక్కిరించిన, మనకు ఈ జన్మలో కాదు ఇక ఏ జన్మలో కూడా మనకు పాప క్షమాపణ ఉండదని యేసు ప్రభువారు ఒక సందర్భంలో అంటాడు. అందుకే ఆయన వేరొక ఆదరణకర్త, ఆదరిస్తాడండి. మన లోపల ఉంటాడు, గైడ్ చేస్తా అంటాడు. మన అందరికీ గైడ్ చేస్తారు, కానీ కొంతమంది అర్థం చేసుకునే శక్తి ఉండదు, కొంతమంది అర్థం చేసుకోరు, కొంతమంది ఆ వినరు, కొంతమంది గ్రహించలేరు. కానీ నువ్వు గ్రహించడం మొదలుపెట్టు. లోపల నుంచి నీకు ఎలాంటి సిగ్నల్స్ వస్తున్నాయి, ఎలాంటి డైరెక్షన్స్ వస్తున్నాయి అని గ్రహించు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు ఆ గైడ్లైన్స్ నీకే అర్థమవుతుంటా ఉంటాయి. అనే ఆదరణకర్త, ఆదరిస్తుంటా అంటాడు. ఒక తండ్రి కుమారుణ్ణి చేయి పట్టుకొని ఎలాగైతే నడిపిస్తాడో, మనల్ని అన్ని విషయాలలో అలా చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఇది మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, ఇంతవరకు మాట్లాడాలి, అంతవరకు మాట్లాడాలి, ఇది చేయాలి, అది చేయొద్దు, ఇక్కడ ఈ తప్పు చేసావు, మళ్ళీ తప్పు చేయొద్దు, కోపం తెచ్చుకోవద్దు, పగ పెట్టుకోవద్దు, క్షమించేసేయి, ఎవరైనా తప్పు చేసినా క్షమించేసే అని ఇలా లోపల ఉండి అన్ని రకాలుగా గైడ్ చేస్తుంటా అంటాడు. ఆయన సత్య స్వరూపంలోకి నడిపిస్తూ అంటాడు. అందుకే మనందరికీ ప్రార్థనలకు జవాబు రాకపోయినా ఇంకా దేవుళ్ళో ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నాం? సో మనందరినీ కూడా ఆ నిరీక్షణ కలిగేలాగా చేస్తాడు, మనందరినీ కూడా ఆ సత్య స్వరూపంలోకి నడిపించేలాగా చేస్తాడు, ఆత్మను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ ఆత్మకు మనం విలువ ఇవ్వాలి. సో ఆదరణకర్త, సో ఈజ్ లైక్ ఏ ఫాదర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఒక ఫాదర్ లాగా తీసుకోండి, ఒక ఫ్రెండ్ లాగా తీసుకోండి, ఒక గైడ్ లాగా తీసుకోండి, ఒక టీచర్ లాగా తీసుకోండి, ఒక మెంటర్ లాగా తీసుకోండి. సో ఐ విల్ ట్రీట్ లైక్ దట్. నాకు గైడ్ లాగా, ఒక మెంటర్ లాగా, ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా. సో 100% నిజమే మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్క మాట కూడా అబద్ధం ఉండదు, ఒక్క మాట రాంగ్ గైడెన్స్ ఉండదు, రైట్ గైడెన్స్ ఇస్తా అంటాడు. సో అది మనందరికీ కూడా ఒక గొప్ప ధన్యత అండి. అందుకే మన ఫిజికల్ మైండ్ తోటి మనం ఆపరేట్ కావద్దు, మన లోపల స్పిరిట్ తోటి మనం ఆపరేట్ కావాలి. అంటే నువ్వు ప్రార్థన చేసుకొని కనిపెడుతూ ఉండు, దేవుడు ఏమేమి మాట్లాడుతున్నాడో, ఏమేమి చేస్తున్నాడో అని. ఎందుకంటే చాలా మంది ఆశ ఉండదు, ఆత్మలో ఎదగాలన్న ఆశ ఉండదు. అందుకే చాలా మంది వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడితో ఆపరేట్ చేయలేకపోతున్నారు. చాలా మందికి ఈ లోకాన్ని సంపాదించాలి, లోకాల్లో ఎదగాలి, లోకంలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్న ఆశ ఉంటది. అలాంటి ఆశ ఉన్న వాళ్ళతోటి పరిశుద్ధాత్మ దేవుడు ఆపరేట్ కాలేడు. సో నువ్వు దేవుళ్ళు ఎదగాలి, దేవుల్లో ఫలించాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యంలో ఫలించాలి, ప్రార్థనలో ఆరాధనలో ఫలించాలని కోరుకో, ఇంకా ఆత్మలో వర్ధిల్లాలని కోరుకో, ఇంకా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని కోరుకో. అప్పుడు నీకు అది ఆపరేట్ అవుతుంటా అంటాడు. సో ఈ లోకం వైపు కాకుండా ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ చేపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ చేపించి పరలోక మార్గం వైపు నడిపిస్తాడు, ఆ పరలోక రాజ్యం వైపు కనెక్ట్ చేపిస్తాడు. లోకము ఆయనను చూడదు, సో ఆయన బయటికి కనపడదు, లోపల ఉంటాడు. ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. సో ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు అన్నిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? ఉండడు. ఎప్పుడైతే మనము యేసయ్య నువ్వే నా సొంత రక్షకుడవు, దేవుడవు అని నోటితో ఒప్పేసుకొని హృదయంలో విశ్వసిస్తామో అప్పుడు మన లోపలికి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాకు జీవితంలో అదే జరిగింది. నేను ఏ రోజైతే యేసయ్య యువర్ ఈజ్ మై గాడ్ అని అన్నాను, యువర్ ఈజ్ మై సేవియర్ అని నా నోటితో ఒప్పుకున్నాను, అంగీకరించాను, ఆయనని యాక్సెప్ట్ చేశాను, అప్పుడే నాకు ఐ సెన్స్ దట్ ఫీల్, ఆ ఫీల్ ని నేను సెన్స్ అయ్యాను. నా లోపలికి ఒక శక్తి వచ్చినట్టు అనిపించింది. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూసారా, మనతో నివసిస్తాడు, మన లోపల ఉంటాడు. అందుకే నీ లోపల ఒక దేవుడు ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి. అందుకే నీ దేవుడికి ఆలయమైన నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో. మీరు ఆయనను ఎరుగద్దరు. సో మనకే అది ఈ స్వాస్థము ఆయన నమ్ముకున్న, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఈ ఆత్మ ఉచితంగా ఇచ్చేస్తాడు, ఉచితంగా ఇచ్చేస్తాడు. సో అన్నిల్లో ఈ ఆత్మ ఉండదు. అందుకే ఈ లోకం ఈ ఆత్మను చూడదు. అందుకే మన నడిపింపు వేరే అండి, మన నడిపింపు వేరు. ఆత్మతో నడిపించే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటది. సో మనము వాళ్ళను గెస్ చేయలేము, వాళ్ళు ఏ టైంలో ఏ డిసిషన్స్ తీసుకుంటారో, ఎలా మూవ్ అవుతుందో సో చెప్పలేం మనం. ఎందుకంటే మన లోపల నుంచి అలా గైడ్లైన్స్ వస్తాయి. నేను కంప్లీట్ గా హోలీ స్పిరిట్ గైడ్లైన్స్ లోనే మూవ్ అవుతాను. ఎవరికన్నా ఫోన్ చేయి అని నా లోపల నుంచి ప్రేరేపణ వస్తేనే ఫోన్ చేస్తా. ఎవరికన్నా ప్రేయర్ చేయాలని ప్రేరేపణ వస్తేనే ప్రేయర్ చేయగలుగుతా. అది ఆ టైంకి టక్కున వచ్చేస్తుంది ప్రేరేపణ. కానీ లేదా ఈ ప్రవచనం రిలీజ్ చేయి అనగానే ప్రవచనం, ఒకరికి నొప్పి వస్తుంటది. సో అంతే నా లోపల నుండి అలా గైడ్ చేస్తుంటా అంటాడు. సో
అందుకే ఐ విల్ నాట్ యూజ్ మై ఫిజికల్ మైండ్, ఆ మైండ్ కానీ ఆ బ్రెయిన్ కానీ ఆపరేట్ కాదు. జస్ట్ ఐ విల్ సబ్మిట్ మై సెల్ఫ్ టు హోలీ స్పిరిట్ గాడ్. ఐ విల్ లిజన్ వాట్ ఈస్ సేయింగ్. ఆ ప్రేరేపణ ద్వారా ఏం మాట్లాడతాడో వింటాను. అందుకే నీ లోపల కూడా నివసిస్తాడు. చూసారా, నువ్వు యేసయ్యను నమ్ముకున్నావా, అయితే ఆయనను మీరు ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇప్పుడు నా ఒక్కళ్ళలో కాదు, మీలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. సో మనం ప్రార్థనలు ఎక్కువగా చేసుకోవాలి. అందుకే అన్వాంటెడ్ థింకింగ్ ని అలో చేయొద్దు, అన్వాంటెడ్ స్పీకింగ్ ని అలో చేయొద్దు, అన్వాంటెడ్ హియరింగ్ ని అలో చేయొద్దు. ఎందుకంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధంగా జీవించేలాగా చేస్తాడు. సో మనము పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం పరిశుద్ధంగా జీవించలేమండి. అతి కష్టము ఈ లోకంలో. ఈ లోకమంతా ద్వేషము, ఈ లోకమంతా పగ, ఈ లోకమంతా వ్యభిచారము, ఈ లోకమంతా మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు, అక్రమాలు, అనేక రకాల నానా విధములైన చెడుతో నిండుకుంది, నానా విధములైన పాపాలతో నిండుకుంది. ఇలాంటి లోకంలో నువ్వు పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా బ్రతకాలంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం లేకపోతే నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా బ్రతకలేవు. త్రొట్టిల్లిపోతావు. సో కొంతమంది ఉన్నా కూడా బ్రతకలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళు ప్రార్థన చేసుకోవట్లేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడికి 100% సరెండర్ కావట్లేదు. సరెండర్ అయిపోవాలి పరిశుద్ధాత్మ దేవుడికి. ప్రార్థనలు చేసుకోవాలి, వాక్యం వినాలి. అందుకే దైవ జ్ఞానముతో నింపబడాలి, దైవ శక్తితో నింపబడాలి. ఇవన్నీ నింపబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం లేకపోతే నీకు అర్థం కాదు. ఇప్పుడు బైబిల్లో కూడా నాకు గిన్ని మర్మాలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు నాకు. ఇక్కడ ఈ వాక్యంలో ఈ మర్మం ఉంది, ఆ మర్మము ఇలా బయలుపరచు అన్నప్పుడే నేను చెప్పగలుగుతాను. లేకపోతే బైబిల్లో మర్మాలు కూడా అంత అర్థం కావు. బైబిల్లో మర్మాలు అర్థం చేసుకోవాలన్నా అది దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క జ్ఞానము, ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క జ్ఞానం ఉంటేనే కానీ, ఆయన బయలుపరిపిస్తేనే కానీ మనకు బయలుపరచవు. అందుకే నీతో ఆయన నివసిస్తున్నాడు, నీలో ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఆయనను గౌరవించండి. చాలా మంది పట్టించుకోరు లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని. ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తారు, ఎలా పడితే అది వింటారు, ఏది పడితే అది చూస్తారు, ఏది పడితే అలా విచ్చలవిడిగా బ్రతుకుతా అంటారు. నో నో, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయనకి ఏది ఇష్టమో అదే చూడు, ఆయనకి ఏది ఇష్టమో అదే అదే విను, ఆయనకి ఏది ఇష్టమో అదే మాట్లాడు, ఆయనకి ఏది ఇష్టమో అదే ఆలోచించు. ఇప్పుడు అసూయతో నేను నింపబడుతున్నాను, లేకపోతే కామ క్రోధంతో నింపబడుతున్నాను అనుకో, అది పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టమా? ఇష్టం ఉండదు. అందుకే నీ ఆలోచనలో కూడా బ్లాక్ చేయాలి. నీ ఆలోచనలు కూడా, నీ చెవిలో వినగలే మాటలు కూడా బ్లాక్ చేయాలి. ఎందుకంటే నీ లోపల దేవుణ్ణి హామ్ చేయకు, దేవుణ్ణి హర్ట్ చేయకు. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు కూడా హర్ట్ చేయద్దు. అందుకే అమ్మో, ఈ మాట మాట్లాడితే నా లోపల పరిశుద్ధాత్మ దేవుడికి బలము ఏంటిది, బాధపడతాడు, దుఃఖపడతాడు. అందుకే ఆత్మను దుఃఖపరచకూడదు అని వాక్యం సెలవిస్తుంది. దుఃఖపడకుండా చూసుకోవాలి. సో మీలో ఉండును. అటువలే మీరుని అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగండి, దేవుణ్ణి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, అడగాలి. అడిగిన తర్వాత వాక్యం చదువుకోవాలి, ప్రార్థనలు చేయాలి. సో దేవుణ్ణి అడగాలి, అడుగుతున్నప్పుడల్లా నీకు శక్తిని పెంచుతుంటా అంటాడు. ఈవెన్ నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నేను ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా నోటి నుంచి ఇవన్నీ ప్రార్థనలు చేపించేవాడు. నాకు తెలియదు ఎలా ప్రార్థించాలి, వేటి గురించి ప్రార్థించాలి. ప్రార్థనలోనే కొన్ని వందల మర్మాలను నాకు బయలుపరిచాడు. అండ్ అన్ని విషయాలలో ఈవెన్ క్లిస్టర్ గా ఎలా ప్రేయర్ చేసుకోవాలి. అందుకే నా నోటి నుంచి వచ్చే ప్రతి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణే. నా నోటి నుంచి వచ్చే ప్రతి వాక్యము పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరేపణ నుంచి వచ్చే వాక్యమే. సో నేను ఏది కూడా ప్లాన్ చేసుకోను. అందుకే అడగాలి నువ్వు, హోలీ స్పిరిట్ గాడ్, ఐ వాంట్ యూ టు లీడ్ మై లైఫ్, లీడ్ మై ప్రేయర్ లైఫ్, లీడ్ మై ఎంటైర్ లైఫ్. నా నెక్స్ట్ జీవితం అంతా మీరే లీడ్ చేయండి, మీరే గైడ్ చేయండి. సో చాలా మందికి అపనమ్మకం, నేను చెప్పినట్టు దేవుడు వినాలని చాలా మందికి ఉంటది. కానీ చాలా మంది తప్పు చేసేది ఎక్కడ అంటే, దేవుడు చెప్పినట్టు మనం వినాలని కోరుకోవాలి. అందుకే అడుగుడి మీకు ఇయ్యబడును, పరిశుద్ధాత్మ శక్తిని అడగండి, తట్టుడి తీయబడును.
సో అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతివానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. అందుకే దేవుణ్ణి అడగండి, అయ్యా నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉండండి, వాక్యముతో నింపండి, దేవాన్ని తలంపులతో నింపండి, మీ శక్తితో నింపండి, మీ జ్ఞానముతో, మీ మనస్సుతో, మీ ఆలోచనలతో నింపండి అని ప్రార్థించండి. ఎందుకంటే ఈ అజెండా లాగా పెట్టుకోవాలి. ఈ 180 days ఫాస్టింగ్ ప్రేయర్ లో మనందరము ఒక గోలు దేవుడితో నిండుకోవాలి, దేవుడితో ఇంకా గడపాలి. మన హృదయాన్ని దేవుడి వైపుకు తిప్పబడాలి, మన ఆలోచనలు దేవుడి వైపు తిప్పబడాలి. ఎందుకంటే మన సగం జీవితం అంతా కూడా ఈ లోకంలో పడేసి వాటి మీద మనసు పెట్టుకొని, వీటి మీద మనసు పెట్టుకొని, వాటి మీద ప్రయాసపడి, వీటి గురించి ప్రయాసపడి, వాటి గురించి ఆలోచించి, వీటి గురించి ఆలోచించి ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో చేసి దేవుడికి దూరంగా బ్రతికాము. మన శరీరాన్ని అంతా అపవిత్రతో నింపుకున్నాము, స్వార్థంతో నింపుకున్నాము, అసూయతో నింపుకున్నాము, మన శరీరాన్ని అంతా కూడా అజ్ఞానంతో నింపుకున్నాము, చీకటితో, అవివేకంతో నింపుకున్నాము. కానీ మనం ఇప్పుడు అడగాల్సిన సమయము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి అని అడగాలి. అడుగువాడికి ప్రతి వాడికి ఇవ్వబడును అని అంటున్నారు. అందుకే పరిశుద్ధాత్మ ఫలాలు రావాలని కోరుకోండి, పరిశుద్ధాత్మ వరాలు రావాలని కోరుకోండి, పరిశుద్ధాత్మ శక్తి, జ్ఞానము, తెలివి రావాలని కోరుకోండి. అప్పుడు నీ లోపల నీకు తెలియకుండానే నీ యొక్క మైండ్ మారిపోతుంది, నీ ఐడియాలజీ మారిపోతుంది, నీ యొక్క వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది, వే ఆఫ్ థాట్స్ మారిపోతుంది. నువ్వు భూలోకమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పరలోక వాటి మీద మనసు పెట్టుకుంటావు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేళ్లునిచ్చిన. నువ్వు తండ్రిని అడుగు, నువ్వు దేవుణ్ణి అడుగు, అయ్యా నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభువా. ఆయన అడిగిన ప్రతి వారికి కూడా ఇస్తాడు. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇచ్చిన ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. సో చూసారని, పరలోకమున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ వరాలను, ఫలాలను, లేకపోతే బాప్తిజాన్ని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అంటే నువ్వు ఏది అడిగినా ఇచ్చినా ఇవ్వకపోయినా పరిశుద్ధాత్మ దేవుడితో నింపుకోబడాలి అని అడిగినప్పుడు నువ్వు నింపబడతావు. అందుకే ఫిల్ మై బాడీ విత్ యువర్ స్పిరిట్ ఆఫ్ హీలింగ్, ఫిల్ మై బాడీ విత్ యువర్ రెవల్యూషన్స్, ఫిల్ మై బాడీ విత్ యువర్ హోలీ స్పిరిట్ పవర్, హోలీ స్పిరిట్ అనాయింటింగ్. ఇలా అంటూ ఉండాలి. మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. Spirit God, fill me, Holy Spirit God, fill my body with your power. Holy Spirit God, fill my body with your power. Heavenly Father, fill my body with your Holy Spirit power. Holy Ghost fire. అని ఇలా మనము పలుకుతున్నప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ దేవుని నిశ్చయంగా ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా అండి? సో అందుకే అడగరు చాలా మంది. ఇది దైవక జ్ఞానము అంటే అందరూ కూడా ఈ లోక సంబంధమైన వాటి మీదనే అడుగుతారు, లోక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటారు. నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. అది ఉండాలి, నేను కాదనను. కానీ ఫస్ట్ ప్రియారిటీ నువ్వు దేవుడితో సావాసము, దేవుళ్ళు ఎదగడం ఇంపార్టెంట్. సో ఇది ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్ గా వస్తాయి. సో అందుకే నీ లోపల పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నావు అనుకోండి, నీ లోపల పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, దేవుడి యొక్క ప్రజెన్స్ ఉంటది. నీ లోపల పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డప్పుడు నువ్వు జ్ఞానముతో ఉంటావు, తెలివితో ఉంటావు, ఏది ఆలోచించాలి, ఎంతవరకు ఆలోచించాలో ఉంటావు. ఇప్పుడు మనిషిని ఖరాబ్ చేసేది ఏంటి తెలుసా అండి? అసూయ. మనిషిని పాడు చేసేది కోపము, మనిషిని పాడు చేసేది ద్వేషము, మనిషిని పాడు చేసేది అపవిత్రమైన ఆలోచనలు. సో వీటి వల్ల మనిషి నాశనం అయిపోతున్నాడు. మనిషిని పాడు చేసేది అధిక ధనాపేక్ష. మనిషి నాశనం అయిపోతున్నాడు. అధిక ధనాపేక్షతో ఎలా పడితే అలా మోసాలు చేస్తున్నాడు, ఎలా పడితే అలా మాటలు మాట్లాడుతున్నారు, ధనాపేక్షతో అందరినీ మోసం చేస్తున్నారు. సో అది జరగకూడదు అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపుకున్నప్పుడు దేవుడు నీ లోపల ఆ అసూయను తీసేస్తాడు, ఆ గర్వాన్ని తీసేస్తాడు, ఆ యొక్క అపవిత్రతను తీసేస్తాడు, చెడు ఆలోచనలు రాకుండా ఆపివేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. సో అడగండి, లార్డ్ ఫిల్ మై బాడీ విత్ యువర్ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ తో నన్ను నింపు ప్రభు అని కంటిన్యూస్ గా అడుగుతూ ఉండాలి. అప్పుడు నిశ్చయంగా తను అనుగ్రహించును. ఒకప్పుడు ఆయన మూగ దయ్యంను వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడుచుండెను కనుక జన సమూహములు ఆశ్చర్యపడేను. చూసారా, ఈ లోపల పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది అనుకోండి, ఈ అపవిత్రాత్మలు నీ దగ్గర నిలబడలేవు.
సో మూగ దయ్యము, దయ్యాలన్నిటిని కూడా వెళ్ళగొట్టొచ్చు. ఏది కూడా మన దగ్గరికి రావు. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేకపోతే ఈ దయ్యాలను వెళ్ళగొట్టలేము, రోగులను స్వస్థతపరచలేము. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ప్రవచనాలు చెప్పలేము, వాక్యాన్ని బోధించలేము, వాక్యానుసారంగా బ్రతకలేము. కాబట్టి మూగ దయ్యంను వెళ్ళగొట్టుచున్నాను. సో నీ లోపలికి ఆ స్పిరిట్స్ రావు. నువ్వు ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్ ఫైర్ తో ఉన్నావు అనుకో, నీ యొక్క పవర్ ని చూసి ఆ అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతాయి, నువ్వు కూడా వెళ్ళగొట్టచ్చు. అందుకే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల లేకుండా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టలేవు. అందుకే నీకు పవర్ ఉండాలి. ఆ పవర్ ఉంటేనే నెగిటివ్, పాజిటివ్ పవర్ ఉంటేనే నువ్వు నెగిటివ్ పవర్ ని డామినేట్ చేయగలుగుతావు, నెగిటివ్ పవర్ ని వెళ్ళగొట్టగలుగుతావు. ఆ దయ్యము వల్లిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడగలిగాను. అందుకే నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకున్నావు అనుకో, నీ లోపల ఆ కుటుంబంలో ఉన్న దరిద్రం కూడా వెళ్ళిపోతుంది. నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నావు అనుకో, ఆ పేదరికము, ఆ దరిద్రము, రోగాలు, జబ్బులు, వ్యాధులు, వ్యసనాలు ఇవన్నీ కూడా పాడతోడొచ్చు, అవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు నీ ఇంట్లో ఒక శక్తిమంతుడు ఉన్నాడు, నీ శరీరంలో ఒక శక్తిమంతుడు, ఆ శక్తిమంతుడు ప్రజ్వలిల్లుతున్నాడు అనుకో, నీ ఇల్లంతా వర్ధిల్లుతుంటది. సో నువ్వే ఆ శక్తితో లేదనుకో, అప్పుడు నీ మీద ఈ యొక్క అపవిత్రాత్మ అటాక్స్ జరుగుతుంటాయి. అందుకే అందుకే అపవిత్రాత్మలు స్ట్రాంగ్ పర్సన్ ని పట్టుకోరు, వాళ్ళు వాటిని పట్టుకోరు. సో ఎవరైతే స్పిరిచువల్ గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళ జోలికి వెళ్ళవవి. సో ఎవరైతే స్పిరిచువల్ గా వీక్ ఉంటారో వాళ్ళ జోలికే వెళ్తారు. అందుకే స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కాండి, ఏమీ కాదు. ఈ లోకంలో మనం ఉన్నాము, ఈ లోకంలో ఉన్నంతసేపు మనం దేవుడి చేతి నీడలో ఉంటాము, చేతి రక్షణలో ఉంటాము. సో దేని గురించి భయపడకు, దేని గురించి బాధపడకు. నువ్వు చేయాల్సిందల్లా ఆయన స్వరూపంలోకి మారు, నువ్వు చేయాల్సిందల్లా ఆయన రూపంలోకి మారు, నువ్వు చేయాల్సిందల్లా ఆయనతో సావాసం చేయి, ఆయనతో గడుపు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఉంటాయండి, మన మానవ జీవితానికి ఇవన్నీ సాధ్యమే. కానీ డీవియేట్ కావద్దు, డిస్టర్బ్ కావద్దు, ఫోకస్డ్ గా ఉండాలి, గాడ్ మీద ఫోకస్డ్ గా ఉండాలి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపడుతూనే ఉండాలి, కానీ తగ్గించుకోకుండా చూసుకోవాలి. సో ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. 2 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం 8వ వచనం. సో ఆత్మ బోధించే మర్మాలు వేరే ఉంటాయండి. సో బైబిల్ అందరూ ప్రీచ్ చేస్తారు, కొంతమంది రాసుకొని ట్రైనింగ్ తీసుకొని బైబిల్ క్లాసెస్కి వెళ్ళి టీచ్ చేసుకొని, కొన్ని ఫౌండేషన్స్ నేర్చుకొని, కొన్ని పిల్లర్స్ నేర్చుకొని, కొన్ని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ నేర్చుకొని చెప్తా అంటారు. సో అదొక పరిచర్య. కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య ఎలా ఉంటుందంటే అమ్మ, ప్రవచనాలు రిలీజ్ అవుతాయి, వాక్యంలో ఉన్న మర్మాలు రిలీజ్ అవుతాయి, వాక్యంలో ఉన్న గొప్పతనము బయటికి వస్తుంది, ఇంకా హీలింగ్స్ అవుతుంటాయి, డెలివరెన్స్ అవుతుంటాయి. నువ్వు ఆత్మతో వాక్యం బోధిస్తుండగానే అవతల వాడు హీల్ అవుతుంటాడు. ఆత్మతో వాక్యము పరిచర్య, ఆత్మ. అందుకే పరిచర్యలో కూడా ఆత్మ, దేవుడు ఆత్మ లేకుండా దేవుడి యొక్క పరిచర్య చేయడం కష్టము. కొంతమంది చేస్తున్నారు కూడా, అది డజంట్ మ్యాటర్, వాళ్ళది ఉంటుంది. అంటే జ్ఞానముతో, శరీరముతో, మన సొంత తెలివితో పరిచర్య చేసేది వేరు, ఆత్మతో పరిచర్య చేసేది వేరు. ఆత్మతో చేసే పరిచర్య మహిమ గలదై ఉంటుంది. ఎందుకంటే ఆత్మతో చెప్తున్నప్పుడు అక్కడ అందరూ ఒక 20 మంది కూర్చుంటారు, 50 మంది కూర్చుంటారు, 1000 మంది కూర్చుంటారు, 10,000 మంది కూర్చుంటారు. ఆ 10,000 మందిని ఒక్కొక్క రకాలుగా దర్శిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ప్రవచనాలు రిలీజ్ అవుతుంటాయి, వాక్యంలోనే ప్రవచనాలు, వాక్యం వింటుండగానే విడుదల, వాక్యం వింటుండగానే స్వస్థత, వాక్యం వింటుండగానే ఆశీర్వాదాలు రిలీజ్ అవుతాయి. అందుకే పరిచర్య కూడా ఆత్మతో నడిపించబడాలి, నాట్ హ్యూమన్ బ్రెయిన్, నాట్ హ్యూమన్ సైకలాజికల్, నాట్ ఐక్యూ లెవెల్. ఇప్పుడు ఐక్యూ లెవెల్ తోటి మనం ఎప్పుడు కూడా పరిచర్య చేయొద్దు. ఇప్పుడు ఒక మంచి ఐఎమ్స్ కానీ, లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మంచి టాప్ స్టూడెంట్స్ తీసుకొచ్చి పరిచర్య చేయమన్నారు అనుకోండి, దట్ ఈస్ నాట్ రైట్. అతనికి ఒక జాబ్ ఇచ్చి జాబ్ చేయమంటే కరెక్ట్. కానీ దేవుడి యొక్క పరిచర్య చేయాలంటే దేవుడి యొక్క ఆత్మ ఉండాలి. సో ఆ ఆత్మ ఉండి బయలుపరుస్తుంటా ఉంటది, వాక్యంలో ఉన్న మర్మాలను బయలుపరుస్తుంటా ఉంటది. మహిమగలదై ఉండును. అందుకే ఆత్మ సంబంధమైన పరిచర్య మహిమగలది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది, కానీ వారి హృదయము ప్రభువు అయినకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడును. చూసారా అండి, మన హృదయము దేవుడి వైపు తిప్పాలంటే, ప్రభు వైపు తిప్పాలంటే
పరిశుద్ధాత్మ దేవుడు అదే చేస్తాడు. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య వైపు మన యొక్క మనసుని తిప్పుతాడు, మన తలంపులను తిప్పుతాడు, దేవుడి వైపు మన ఉద్దేశాలను తిప్పుతాడు, మనల్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు, క్రీస్తులాగా మారుస్తాడు, క్రీస్తు స్వరూపంలోకి మారుస్తాడు. నీ లోపల ఎన్ని బలహీనతలున్నా ఆ బలహీనతలన్నిటినీ తీసివేసేస్తాడు, ఈ ముసుగులను తీసివేస్తాడు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. చూసారా, నువ్వు ఆత్మతో నిండుకో, నువ్వు ఆర్థిక సమస్యల నుంచి స్వాతంత్రం పొందుకుంటావు, అనారోగ్య సమస్యల నుంచి స్వాతంత్రం పొందుకుంటావు, ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి స్వాతంత్రం పొందుకుంటావు. ఆ దురాత్మ శక్తులు, పేదరికము, దరిద్రము, అనారోగ్య, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యల నుంచి నువ్వు స్వాతంత్రం పొందుకుంటావు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉంటది, ఫ్రీడమ్ ఉంటది. విల్ గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ లైఫ్. అర్థమవుతుందండి? అందుకే ఆత్మ వశులుగా ఉండండి. పరిశుద్ధాత్మ మీకు తెలియదు ఎంత ఎంత బాగుంటది అంటే, పీస్ ఆఫ్ మైండ్ ఉంటది, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటది, మనకు రైట్ డైరెక్షన్స్ వస్తాయి, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్ లో వెళ్ళొద్దు, ఏ డిసిషన్స్ తీసుకోవాలి, ఏ డిసిషన్ తీసుకోవద్దు. సో ఇవన్నీ కూడా నువ్వు ఆత్మతో నింపబడ్డప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. అవును, మనందరి లైఫ్ బిజీ లైఫే, బట్ ఈ బిజీ లైఫ్ లో కూడా కొంత సమయాన్ని దేవుడికి తీయాలి. ఎగ్జామ్షన్ లేదండి, ఇక ఎగ్జామ్షన్ లేదు. అంతిమ దినాల్లో ఉన్నాము. బైబిల్ చదవడం ఎగ్జామ్షన్ కాదు, వాక్యం వినడం ఎగ్జామ్షన్ కాదు, వాక్యాన్ని బోధించడం ఎగ్జామ్షన్ కాదు. సమయం కొద్దిగా ఉంది, దేవుడికి సమయం కొద్దిగా ఉంది, అపవాదికి సమయం కొద్దిగా ఉంది, మనకు కూడా సమయం కొద్దిగా ఉంది. సో దేవుడు ఎప్పుడైతే నన్ను పిలుచుకున్నాడో ఆ రోజు నుంచే సేవ మొదలు పెట్టాడు. ఎందుకంటే దేవుడికి సమయం తక్కువగా ఉంది నా విషయంలో. సో తొందరగా మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలి? బైబిల్కి వెళ్ళాలి, బైబిల్ చదువుకోవాలి, కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే ఒక 10 సంవత్సరాలైనా పడుతుంది బైబిల్ మొత్తం అర్థం చేసుకోవాలంటే. అలాంటిది ఏమీ లేకుండా ఉచితంగా ఆ ఆత్మను అనుగ్రహించేశాడు, ఆ బైబిల్ బోధించే ఆత్మను అనుగ్రహించేశాడు. ఆ ఆత్మతోటే ఆపరేట్ అవుతుంది, అంతేకాని ఎక్కడ చదువుకున్నది కాదు. అందుకే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అందుకే నువ్వు ఫిల్ విత్ ది పవర్. అందుకే స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావాలని కోరుకోండి, దేవుల్లో ఫలించాలని కోరుకోండి, యేసయ్యలో ఫలించాలని కోరుకోండి, ఇంకా దేవ జ్ఞానముతో, శక్తితో, బలముతో నింపుకోవాలని కోరుకోండి. చాలు, మిగిలిన అన్ని ఆయనే చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి దగ్గర అవుతావో, ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అవుతావో, ప్రపంచ యావత్తు, సృష్టి యావత్తు నీకు తలదించుతుంది, యావత్తు నీకు సరెండర్ అవుతుంది. యూ విల్ గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ అడిక్షన్. ఇప్పుడు దేవుడి యొక్క ఆత్మ ఉన్నది అనుకోండి, ఆ వ్యభిచారం నుంచి ఫ్రీడమ్ అవుతాడు, ఆ యొక్క డ్రగ్స్ నుంచి, ఆల్కహాల్ నుంచి, సిగరెట్ స్మోకింగ్ నుంచి ఫ్రీడమ్ అయిపోతాడు, ఆ చెడు నుంచి, ఆ బలహీనతల నుంచి ఫ్రీడమ్ అవుతారు దేవుడి యొక్క ఆత్మ. అందుకే ఎప్పుడు ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. సో అవన్నీ కూడా వస్తుంటాయి, పోతుంటాయి. నువ్వు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కా, మిగిలిన అన్ని కూడా దేవుడు చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మతో నింపబడతావో యూ విల్ గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ బాండేజెస్. అపవాది మన అందరి చుట్టూ ఎన్నో సంఖ్యలు కడతాడు. ఆ సంఖ్యలు అన్నిటిని కూడా విప్పబడాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుతో నింపుకుంటేనే ఆ సంఖ్యలు విప్పబడతాయి. సో ఏది మాత్రము నీకు హాని జరగనీయకుండా చూస్తాడు దేవుడు. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేసి, అంటే మనందరినీ కూడా క్రీస్తు వలె మారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండి క్రీస్తు వలె మారుస్తాడు. మహిమ నుండి అధిక మహిమకు. చూసారా, మనం అందరం ముసుగు లేకుండా మన మనసుకి, మన ఆలోచనలకు, మన తలంపులకు ఉన్న ముసుగులను తీసేస్తాడు, బలహీనతలను తీసేస్తాడు, పాపాన్ని తీసేస్తాడు. మనల్ని మహిమ నుంచి అత్యధిక మహిమకు పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనం అందరం కూడా ఆత్మలాగా మారాలి, ఆత్మీయులాగా మారాలి, ఆత్మానుసారంగా మారాలి, శరీరానుసారులుగా కాదు. సో అధిక మహిమ నుంచి అత్యధిక మహిమకు తీసుకెళ్తాడు. నీ లోపల స్పిరిచువల్ పవర్ ఇంక్రీజ్ చేస్తుంటా అంటాడు, నీ స్పిరిచువల్ ర్యాంకింగ్స్ ని మల్టిప్లై చేస్తుంటా అంటాడు. ఆత్మ చేత మనం నడిపించబడాలి, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? దట్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. నీ లోపల ఉండి నిన్ను పరిశుద్ధంగా మారుస్తాడు, ఒక క్రీస్తులాగా మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, యేసయ్యలాగా మారుస్తాడు, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. అందుకే దేవుని నమ్ముకోగానే ఆ యొక్క మంత్రిక శక్తులను వదిలేస్తారు, దేవుని వదులుకోగానే వ్యభిచారాన్ని వదిలేస్తారు, దేవుని నమ్ముకోగానే వాళ్ళు అపవిత్ర కార్యాలు, బూతులు మాట్లాడడం మానేస్తారు, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధంగా ఉండేలాగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అదర్వైజ్ యూ వోంట్ డూ ఇట్. ఈ లోకంలో అలా ఉండడం కష్టము.
అందుకే ఇప్పుడు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది పరిశుద్ధాత్మ దేవుడి వల్ల. అందుకే నేను జ్ఞానిని అనుకోకు ఎప్పుడు కూడా. నువ్వు నీతిగా ఉండగలుగుతున్నావు. అది హోలీ స్పిరిట్ గాడ్ దయ వల్లనే, ఆయన కృప వల్లనే, ఆయన యొక్క నడిపింపు వల్లనే. నువ్వు ఏది చేసినా నీకు ఎంతో కొంత మంచితనం ఉంది, ఎంతో కొంత నీతి ఉంది, ఎంతో కొంత పరిశుద్ధి ఉంది, పవిత్రత ఉంది, ఎంతో కొంత దేవుళ్ళు ఎదుగుతున్నావు, వాక్యంలో ఎదుగుతున్నావు, అన్నిట్లలో ఫలిస్తున్నావు, ఇంకా ప్రార్థనలు చేసుకోగలుగుతున్నావు. బికాస్ ఆఫ్ యువర్ హోలీ స్పిరిట్ గాడ్ ఓన్లీ. నేను కూడా ప్రార్థనలు చేస్తున్నాను, స్వస్థత పడుతున్నారు, అది బికాస్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. దాంట్లో నేను అతిశయపడాల్సింది ఏమీ లేదు. వాక్యము బోధి, అది బికాస్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. దాంట్లో నేను అతిశయపడాల్సింది ఏమీ లేదు. ఎప్పుడు కూడా అతిశయపడద్దు. అంతా దేవుడికి అప్పచెప్పేయాలి. అన్ని విషయాలలో దేవుడికి అప్పచెప్పాలి. అప్పుడే నువ్వు మహిమ నుండి అతి మహిమకు వెళ్తావు. సో ఈ గుణం కూడా ఇచ్చింది ఎవరు? దేవుడే. అర్థమవుతుందా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక మంచి గుణాన్ని ఇస్తాడు, మంచి స్వభావాలను ఇస్తాడు, మంచి లక్షణాలను ఇస్తాడు. నీ లోపల ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవ గుణంలోకి, దైవ లక్షణంలోకి, దైవ స్వభావంలోకి నడిపిస్తాడు నీ లోపల ఉండి. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అడగండి దేవుణ్ణి, నన్ను నా లోపల శక్తిని పెంచు ప్రభువా, జ్ఞానము పెంచు ప్రభువా, వాక్యానుసారంగా బ్రతికే కృపను దయచే ప్రభువా. నా నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఎలాంటి కోపము, గర్వము, అసూయ ఉండకూడదు. నా నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు నీ మహిమతో నింపబడాలి, నీ జ్ఞానముతో నింపబడాలి, నీ వాక్యముతో నింపబడాలి, నీ శక్తితో, నీ మహిమతో, నీ కృపతో, నీ కనికరముతో, నీ ప్రేమతో, నీ వాత్సల్యముతో, నీ క్షమించే గుణముతో, నీ ఆరోగ్యముతో నింపబడాలి అనాలి. అందుకే ఈ శరీరము దేవుడి యొక్క ఆలయము. ఈ ఆలయాన్ని పాడు చేసుకోకూడదు, పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నీతిగా ఉంచుకోవాలి. ఏది పడితే అది వినకు, ఏది పడితే అది చూడకు, ఏది పడితే అది మాట్లాడకు, ఏది పడితే అది ఆలోచించకు, ఏది పడితే అది తలంపులు కలిగి ఉండకు. హోలీగా ఉండాలి, మన మైండ్ హోలీగా ఉండాలి, మన ఇయర్స్ వినే మాటలు హోలీగా ఉండాలి, మాట్లాడే మాటలు హోలీగా ఉండాలి, చూసే చూపులు హోలీగా ఉండాలి, ఆలోచించే ఆలోచనలు హోలీగా ఉండాలి. బికాస్ హోలీ స్పిరిట్ గాడ్ లివింగ్ ఇన్ యువర్ బాడీ. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మన ఇల్లు చెత్త చెత్త ఉన్నట్టు మన శరీరం లోపల చెత్త చెత్తగా ఉండద్దు. So we'll continue tomorrow. Lord Jesus, Holy Spirit, God, thank you so much for reveal the such a wonderful heavenly things, my Lord. అయ్యా, పరలోక మర్మాలు, పరలోక జ్ఞానము మా అందరికి దయచేస్తున్నందుకు వందనాలు. అయ్యా, ఈ పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మేమందరం కూడా నడిపించబడులాగా సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.